నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలతో పాటు యావత్ భారతదేశంలో ఉండే ప్రజలకు కానీ, భారతీయులందరికీ కూడా ప్రపంచంలో ఉండే భారతీయులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనకి రిపబ్లిక్ డే మన వచ్చి 75 సంవత్సరాలు పూర్తయి 76వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాము. ఆంగ్లేయులు మన భారతదేశాన్ని పరిపాలించి ఏ విధమైనటువంటి హక్కులు లేకుండా భారతీయులు ఒక బానిసల్లాగా బతికినప్పుడు ఎందరో మహానుభావులు స్వాతంత్ర్యం కోసం కష్టపడడం కానీ 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం తెప్పించినప్పటికీ రాజ్యాంగం మనకి పూర్తి స్థాయిలో మనం తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగం ఆ రోజు లేక 1950 జనవరి 26వ తేదీన మనం పూర్తిగా మనకున్నటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొని రావడం కానీ వీటన్నింటి ద్వారా పూర్తి స్వాతంత్రాన్ని మనం తెచ్చుకున్నట్లయింది. మరి 1950 జనవరి 26 నుంచి భారతీయులు వారి యొక్క రాజ్యాంగం అమల్లోకి తీసుకొని వచ్చుకోవడం కానీ పూర్తి స్వాతంత్రాన్ని పొందడం కూడా జరిగింది. మరి ఆ యొక్క ఫలాలు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తా ఉన్నారు. ప్రపంచంలో కల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశానికి ఒక గుర్తింపు ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా భారతదేశం ప్రపంచంలో మరింత ఉన్నత స్థాయిలో మరింత గౌరవ ప్రతిష్టలు తో భారతదేశం మంచి స్థాయిలో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మరొకసారి భారతీయులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.